హలో ఫ్రెండ్స్, శివుడు శ్మశానంలోనే ఎందుకు ధ్యానం చేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. భగవంతునిపై విశ్వాసం, భక్తితో దైవాన్ని పూజించలేకపోతే దురదృష్టం వెంటాడుతుంది. కొంతమంది ఏదో ఆశించి స్వార్థంతో దేవుణ్ణి స్మరిస్తారు. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని, చావు పుట్టుకలు చక్రాలలా తిరుగుతుంటాయని తెలుసుకోలేరు. తనువు చాలించిన తరువాత అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు మాత్రం మరణం లేదు. మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలో శివుడు నివసిస్తాడు. అసలు సృష్టి స్థితి లయకారుడైన శివుడు శ్మశానంలో ధ్యానం వెనుక కఠోర వాస్తవం ఉంది. శరీరం నుంచి విడిపోయిన తరువాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆ శరీరం అగ్ని వల్ల పునీతమై ఆ తరువాత మిగిలే బూడిదను ఒంటికి రాసుకొని కపాలమాలను శివుడు మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగా ధరించడం అనేది సమస్త జీవరాశిని శివుడు సమాన దృష్టితో చూస్తారని అర్థం. ఆయనకు విషమైన అమృతమైన సమానమే. శివుని వెంట ఉండే భూతగణాలు వికృత రూపంలో ఉంటాయి. వాటి శరీరం నుంచి అవయవాలు బయటికి వచ్చి భయంకర ఆకారంలో ఉంటాయి. నిజమైన శివభక్తులు వీటిని చూస్తే భయపడరు. ఈ గణాలు నిరంతరం శివుడితోనే ఉంటాయి కాబట్టి మహాదేవుణ్ణి ఆరాధించే ముందు వీటి పట్ల భయాన్ని విడవాలి. అంటే శివుడికి శ్మశానమైన ఆలయమైన ఒకటే. చాలామంది దేవుళ్ళు వైకుంఠం, సముద్రం, స్వర్గం ఇలాంటి ప్రదేశాలలో ఉంటారు. కానీ శివుడు మాత్రం శ్మశానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తరువాత ఆ మృతదేహాన్ని శ్మశానంలో పాతిపెట్టడం లేదా కాల్చివేయడం చేస్తారు. ఉదయం ఆ ప్రదేశంలోకి ఎవ్వరూ వెళ్ళరు. ఇక రాత్రి వేళైతే చాలా భయంకరంగా ఉంటుంది. ఎన్నో మంచి ప్రదేశాలు వదులుకొని శివుడు ఎందుకు శ్మశానంలోనే ఉంటాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. మహాభారత అనుశాసన పర్వం 141 అధ్యాయంలో దీని గురించి వర్ణించబడి ఉంది. ఎన్నో మంచి ప్రదేశాలు వదిలి శ్మశానంలో నివసించడానికి కారణం ఏమిటని శివుని భార్య ఉమాదేవి ప్రశ్నిస్తుంది. అపవిత్ర స్థలంలో ఎందుకు ఉంటారని అడుగుతుంది. దానికి ఆ మహాదేవుడు, దేవి, నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్ర స్థలం ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాను. ఈ శ్మశానానికి మించిన మంచి ప్రదేశం నాకు ఈ భూమి మీద కనిపించడం లేదు. అందుకే ఈ శ్మశానంలోనే నివాసం ఉంటాను. నా భూతగణాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి నాకు ఆ ప్రదేశం అంటే ఇష్టమని శివుడు అంటాడు. ఇది అపవిత్ర ప్రదేశం కాదు, ఇదే నాకు స్వర్గమని చెప్తాడు. ఇది వీరుల నివాస స్థలం. కపాలలతో నిండి ఉండే ఈ భయంకర ప్రదేశం నాకు అందంగానే కనిపిస్తుంది. శివుడు ఇంకా చెబుతూ, నా ఆజ్ఞ లేనిదే భూతగణాలు ఎవ్వరికీ ఏ హాని తలపెట్టవు. మానవుల క్షేమం కోరే వాడిని కాబట్టే నా భూతగణాలను శ్మశానం దాటి బయటికి పోనివ్వను. ఇదే నేను ఇక్కడ ఉండడానికి గల రహస్యమని చెబుతాడు. శ్మశానంలో శివుడి రూపం గురించి కూడా అమ్మవారు అడిగి తెలుసుకుంటుంది. అప్పుడు చాలా భయంకరమైన రూపంతో శివుడు కనబడతాడు. శరీరం మొత్తం బూడిదతో, జుట్టు ముడివేసి
ఎర్రటి కళ్ళతో కనిపిస్తాడు. లోక రక్షణ కోసమే ఈ భీకర రూపం దాల్చానని చెప్తాడు. మీరు శరీరానికి బూడిదను ఎప్పుడు ఎందుకు పూసుకుంటారో చెప్పమని అడుగుతుంది పార్వతీదేవి. దానికి శివుడు, శ్మశానానికి అందరూ రామనామ జపాన్ని చేస్తూ వస్తారు. ఆ రామనామం వినడానికి నేను ఈ రుద్రభూమికి వస్తూ ఉంటాను. రామనామాన్ని జపించేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను. కాబట్టి అగ్నితో దహించబడ్డ ఆ శరీరానికి సంబంధించిన చితా భస్మాన్ని ఒంటికి పూసుకుంటాను. రామనామం జపించేవారంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్తాడు. ఇక ఇదండి ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.